ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్వహణ తీరు ఏమాత్రం బాలేదని రైతు సంఘాల నేతలు, రిటైర్డ్ ఇంజనీరింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. గేట్లు ఆపరేట్ చేసే లష్కర్లు సైతం కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహించడం శోచనీయమన్నారు. గత ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ నిర్వహణ పూర్తిగా అటకెక్కిందని, ప్రస్తుతం కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు కోసం 82,000 కోట్ల ప్రజాధనం వృధా చేయటం తగదన్నారు. కేవీవి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఈరోజు విజయవాడలో రాష్ట్రంలోని ప్రాజెక్టులు, మధ్య తరహా ప్రాజెక్టులు, అదేవిధంగా సాగునీటి కాలువల యొక్క నిర్వహణ, చెరువుల యొక్క పరిస్థితి, వీటన్నిటి మీద కూడా రైతు సంఘాల ప్రతినిధులు, ఇరిగేషన్ రంగ నిపుణులు, పెద్దలు, ఐఏఎస్, ఐపీఎస్ రిటైర్డ్ అధికారులు అందరితో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాగునీటి రంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఎలా ఉన్నాయి, గత 10-15 సంవత్సరాల కాలంగా ప్రాజెక్టుల యొక్క తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, వాటి నిర్వహణ పరిస్థితులు ఏమిటి, అదేవిధంగా మరి ఇవాళ కొత్తగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నటువంటి పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమిటి, అడ్డంకులు ఏమిటి, ఇతర రాష్ట్రాల యొక్క అభ్యంతరాలు ఏ రకంగా ఉండొచ్చు అనేటువంటి అన్ని విషయాలని చర్చించడం జరిగింది. దీంట్లో ఇప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకి చాలా తక్కువగా నిధులు వెచ్చిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ నిధుల ఖర్చు కూడా సక్రమంగా బడ్జెట్లో కేటాయింపులు జరుగుతున్నాయి, కానీ నిధుల పని త్వరితంగా జరగట్ల. అదేవిధంగా చాలా ప్రాజెక్టుల కింద ప్రాజెక్టుల నిర్మాణం అయితే జరిగింది, కాలువలు, చీలు కాలువలు లేకపోవటం వల్ల ఆ ప్రాజెక్టుల్లో నీళ్లు అట్లాగే నిలబడేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా డెల్టా, ఇటు కృష్ణా డెల్టా కావచ్చు, గోదావరి డెల్టా కావచ్చు, ఆ ప్రాంతాల్లో మరి మురుగునీటి వ్యవస్థ సక్రమంగా పోకపోవటం వల్ల ఆ కాలువలన్నీ కూడా, మురుగునీటి కాలువలన్నీ కూడా పూర్తిగా గుర్రపు టెక్క లేకపోతే ఇతర ఆకు, అలమ వీటన్నిటితో నిండిపోవటం వల్ల సరిగా నీళ్లు సప్లై జరగక వర్షం వస్తే ఆ నీళ్ళన్నీ కూడా పొలాల మీద పడి ముంపు ఏర్పడేటువంటి ప్రమాదం కూడా ఒక పక్కన వస్తూ ఉంది. మరి వీటన్నిటినీ పక్కన పెట్టి ఇన్ని సమస్యలతో వ్యవసాయ రంగం, అట్లాగే నీటిపారుదల రంగం అతలాకుతలమైపోతూ ఉంటే దాన్ని సరైనటువంటి పద్ధతుల్లో మరి ఆలోచన చేయకుండా ముఖ్యమంత్రి గారు, గత ముఖ్యమంత్రి అసలు పట్టించుకోలేదు, ఈ ముఖ్యమంత్రి సైతం అదే ధోరణిలో పోతూ కేవలం కొత్త ప్రాజెక్టుల వైపు ఆలోచన చేస్తున్నాడు తప్పితే ఇవాళ ఉన్నటువంటి ప్రాజెక్టులని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెద్దాము, రైతులకి ప్రయోజనం కలిగిద్దాము, కొత్త ఆయకట్టుని సృష్టిద్దాము, కొత్త ఉన్నటువంటి ఆయకట్టు స్థిరీకరణ ద్వారా మరి సరైనటువంటి పద్ధతుల్లో నీటి లభ్యత పెరిగే విధంగా కృషి చేద్దాము అనేటువంటి ఆలోచనలు కలగట్లేదు. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నటువంటి ఈ సాగునీటి పారుదల వ్యవస్థని నిర్వీర్యం చేసేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయి తప్పితే ఉపయోగకరంగా లేవు అనేది ఇవాళ అందరి అభిప్రాయంగా వచ్చింది. అందువల్ల దీని మీద భవిష్యత్తు కార్యాచరణ ముఖ్యమంత్రి గారిని, ఇంజనీరింగ్ చీఫ్, ఇతర అధికారులను కూడా కలిసి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళి అనంతరం వారి స్పందనను బట్టి భవిష్యత్తు కార్యాచరణ కూడా చేపట్టాలని చెప్పి ఈరోజు జరిగినటువంటి సమావేశం నిర్ణయించింది. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. రిటైర్డ్ ఇంజనీర్లలోను, ఎక్స్పర్ట్లలోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ అభిప్రాయాల్ని ప్రభుత్వానికి తెలియజేయడానికి ఇప్పటివరకు అవకాశం రాలా. ప్రతిపక్షం కూడా దీని గురించి ఏమీ మాట్లాడటం లేదు. ముఖ్యంగా ఈ పోలవరం, బనకచెర్ల అనే ప్రాజెక్టు ఒకప్పుడు కేసీఆర్ గారు శ్రీకారం చుడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదించిన ప్రాజెక్టు. దాన్ని ఈ ప్రభుత్వం కూడా దాని గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయకుండా ముందుకు తీసుకువెళ్ళడం అనేది ఆందోళన కలిగించే విషయం. కాబట్టి ఈ విషయం మీద పునరాలోచించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఈ పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణా జలాల మీద ఉన్నటువంటి హక్కులు పోయేటటువంటి అవకాశం ఉంది, మనం హక్కుల్ని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి
దీని మీద తీవ్రంగా ఆలోచన చేయాల్సి ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఇరిగేషన్ విషయంలో, పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో, ప్రాజెక్టులు మెయిన్ కెనాల్ తవ్వడం కాకుండా బ్రాంచ్ కెనాల్స్, ఫీల్డ్ కెనాల్స్ తవ్వకుండా ఉండడం వలన పూర్తయిన ప్రాజెక్టులలో కూడా ఆయకట్టుదారులకు ఎటువంటి లబ్ధి చేకూరకుండా బోల్డంత డబ్బు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులు కూడా నిరుపయోగంగా పడి ఉండడాన్ని ఇవాళ గమనిస్తున్నాం. ఉదాహరణకి గండికోట ప్రాజెక్టు. ఇరిగేషన్ విషయంలో ఒక ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టుకుంటూ ఉన్న డబ్బుల్ని ఎఫిషియెంట్గా ఉపయోగించుకుంటూ ప్రాధాన్యతల్ని పునర్నిర్వచించుకోవాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వానికి అవసరమైనటువంటి సూచనలు, సలహాలు ఇస్తూ ప్రజల సొమ్ముని సరిగ్గా ఖర్చు పెట్టేదానికి మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ సమావేశంలో ఏదైనా కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ సమావేశంలో వెలుగుచ్చినటువంటి అభిప్రాయాలు మాలో మేమే చాలా క్రిటికల్గా ఒకళ్ళు చెప్పిన దాన్ని ఇంకొకళ్ళు ప్రశ్నిస్తూ ఈ విషయంలో వాస్తవాలని బయటికి తీసుకొచ్చాం. ఈ వాస్తవాల్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి అధికారులు, మంత్రులు, చివరికి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి దీన్ని ప్రజల అభిప్రాయంగా, ప్రజా సంఘాల అభిప్రాయంగా వారికి తెలియజేస్తాం. వారి స్పందనను బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుంది. రాష్ట్రంలో అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు మొత్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు వాటికి సంబంధించి ఇప్పుడు జరుగుతూ ఉందేంటి, జరగవలసిందేంటి అనేటటువంటి అంశాలు వివరంగా మాట్లాడుకోవటం జరిగింది. రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్లు, మా రైతు సంఘాల నాయకులు, అట్లాగే ఇరిగేషన్లో బాగా అనుభవం ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారు, భవానీ ప్రసాద్ గారు, అట్లాగే మరి ఇతర పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఆ సందర్భంగా ఏంటంటే రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకించి నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల్ని పూర్తి చేసి అక్కడ చేసిన వాటికి కూడా కాలువలు తగి లేకపోవటం వలన రైతులకు ఏమీ ఉపయోగపడలేదు. కాబట్టి ఇమ్మీడియట్గా ఆ ప్రాజెక్టులు పూర్తి చేయటం, కాలువలు ఏర్పాటు చేయటం, అట్లాగే ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి వంశధార, నాగావళి, అట్లాగే తోటపల్లి వాటికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు అక్కడ ఒరిస్సా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి అక్కడ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్న వాటిని పరిష్కారం చేసేసి అవి కూడా పూర్తి చేస్తే బాగుంటుంది అనుకున్నాం. ప్రత్యేకించి ఏంటంటే ఈ గోదావరి బనకచెర్ల అనేటటువంటిది అది చాలా అధిక వ్యయ ప్రయాసంతో కూడుకున్నది. మన రాష్ట్ర హక్కులకు కూడా భంగం కలిగించేటటువంటి ఆలోచనది. కాబట్టి దానికన్నా కూడా కృష్ణానదిలో కూడా బోర్డంత నీరు ఏటా సముద్రం పాలవుతుంది. ఆ నీటిని మునేరు, వైరా, నాగార్జున సాగర్, ఎడమ కాలువ, రీజనరేషన్ వాటర్ వీటన్నిటినీ కూడా అక్కడ వైకుంఠపురం దగ్గర బ్యారేజీ నిర్మాణం చేసి అక్కడి నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువలోకి లిఫ్ట్ చేసి ఆ నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టుకి ఉన్నటువంటి కొరతని, అట్లాగే డిపర్డ్ ఏరియాకి కూడా నీరు అందించితే బాగుంటుంది. ఈ పనుల వల్ల సేవ్ అయ్యేటటువంటి వాటిని అక్కడ శ్రీశైలం డ్యామ్ నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు ఉపయోగిస్తే బాగుంటుంది. గవర్నమెంట్కి పెద్దగా ఖర్చు లేకుండానే జరిగిపోతుంది. ఆ కోణంలో ఆలోచించాలని దాని గురించి ఇంజనీరింగ్ చీఫ్, ఇరిగేషన్ మంత్రి గారు, అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి వారి దృష్టిలో పెడదామని చెప్పి అనుకుంటున్నాను. నేను భవానీ ప్రసాద్ అండి. నేను రైతు సంఘం అధ్యక్షుడిని. ప్రధానంగా ఈ రోజున వివిధ ఇంజనీర్లు, అధికారులు, రైతు సంఘాల నాయకులతో సమావేశమయ్యాము. ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి రంగంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ చర్చ చేయడం జరిగింది. ప్రధానంగా 2014 సంవత్సరంలో మన రాష్ట్రం విభజింపబడిన తర్వాత 13 జిల్లాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయక రాష్ట్రం మాత్రమే అయింది. ఎక్కడా చెప్పుకోదగ్గర ఇండస్ట్రీస్ కానీ ఏమీ లేని పరిస్థితి అది. కానీ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందులో సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా మనకు ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. పులిచింతల ప్రాజెక్ట్ నుంచి కృష్ణా బ్యారేజ్ మధ్యలో సుమారు 28 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి.
40,000 ఎకరాలు దాని కింద ఆయకట్టు సాగు అవుతూ ఉంటుంది. ఆ లిఫ్ట్ ఇరిగేషన్లకు ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి ఇంతవరకు ప్రభుత్వం సైడ్ నుంచి ఏ చర్య లేదు. దాని ప్రధానంగా కృష్ణా రివర్లో బ్యారేజ్ లాగా నిర్మించి ఒక 10 TMC నీళ్లు నిలబెట్టే అవకాశం ఉంది, మనకు అధికారం కూడా ఉంది. దాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే ఆ 28-30 ఎన్నైతే లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయో వాటన్నిటికీ ఉపయోగపడుతుందని, ప్లస్ కృష్ణా రివర్లో ఓవర్ఫ్లోయింగ్ వాటర్ వాడుకునేటువంటి అధికారం మనకు ఇచ్చినటువంటి బచావ్ ట్రిబ్యునల్ ఆర్డర్ను కూడా మనం ఆమోదించినట్టు అవుతుందని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ విషయం నివేదించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అట్లాగే ఇంకా ఇతర పెద్దలు చెప్పినట్టు అన్ని సమస్యల్ని కూడా వివిధ స్థాయిల్లో ఆ అధికారుల దృష్టికి, మంత్రుల దృష్టికి, అవసరమైతే సీఎం దృష్టికి కూడా తీసుకెళ్ళి కృషి చేయడానికి మా వంతు సహకారం అందిస్తాం. ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, రైతాంగానికి సాగునీరు అందించాల్సిన పరిస్థితి మీద వివిధ రైతు సంఘాల నాయకులు, ప్రముఖమైన ఇంజనీర్లతోటి ఇష్టాగోష్ఠి చర్చ సాగింది. ఈ రోజున రాష్ట్రంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర, మధ్య ఆంధ్రాలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాల సాగునీటి ప్రాజెక్టులు నత్తనడకన సాగుతూ ఉన్నాయి. వీటిని ప్రాధాన్యత క్రమంలో నిధులు ఇచ్చి పూర్తి చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరాలని చెప్పి నిర్ణయించుకుంటుంది. అట్లాగే పెద్ద ఎత్తున ఎత్తిపోతల పథకాలు పడకేసున్నాయి. అట్లాగే ఇరిగేషన్, డ్రైనేజ్ సమస్యలన్నీ పెరిగిపోయి ఉన్నాయి, పనులు జరగట్లేదు. ఇవన్నీ కూడా వర్షాలు ప్రారంభమైన సకాలంలో వీటినన్నింటినీ మెయింటెనెన్స్ పనులు చేయాలని కూడా కోరాలనుకుంటున్నాం. అంతేకాకుండా గోదావరి నీటిని ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు, గోదావరి నీటిని వినియోగించుకోవాలని. వాస్తవమే, సముద్రం పాలవుతున్నటువంటి గోదావరి నీటిని వినియోగించుకోవటానికి అవసరమైన ప్రాజెక్టులు ఏ రకంగా నిర్మించాలి, ఏ రకంగా చేపట్టాలనేది వివిధ రైతు సంఘాలతోటి, నిష్ణాతులైనటువంటి ఇరిగేషన్ రిటైర్డ్ అధికారులతోటి ఒక సమావేశం నిర్వహించి వారందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకు సాగాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోరుతోంది. మా ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ అనేది అత్యంత వ్యయ ప్రయాసంతో కూడినటువంటి, కష్టతరమైనటువంటి, అంతగా పెద్ద ఉపయోగం లేనటువంటి ప్రాజెక్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే దీంట్లో సుమారు 25 కిలోమీటర్ల టన్నెల్, వెలుగొండ టన్నెల్ 1996లో చంద్రబాబు నాయుడు గారే ప్రారంభోత్సవం చేశారు వెలుగొండ ప్రాజెక్టు. వాటికి కూడా 2 టన్నులు, ఇప్పటికీ 1 టన్నులు పూర్తయింది, 2వది ఇంకా పూర్తవలసింది ఉంది. ఇంకా దాని కింద 3 రిజర్వాయర్లు కట్టాలి, ఇంకా దానికి బ్యాడ్జెస్ చేసుకుంటూ సుమారు 4,000 కోట్ల పని ఇంకా మిగిలిపోయాం. 96 నుంచి ఇప్పుడు వరకు అంటే దాదాపు 37 అవుడింది. దీని మీద కూడా 25 కిలోమీటర్ల టన్నెల్ ఉంది. ఇంకా 389 కిలోమీటర్ల కాలువలు రావాలి దీని మీద కొత్తగా. అసలు నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఉన్న నీటిపారుదల వ్యవస్థ ప్రధానమైనటువంటి కృష్ణా డెల్టాల మీద కానీ, వంశధార కానీ, పెన్నా డెల్టా మీద కానీ, గోదావరి డెల్టా మీద కానీ అంతా అస్తవ్యస్తంగా, మెయింటెనెన్స్ ఏమీ లేకుండా చాలా నిర్వీర్యంగా ఉంది. మెయింటెనెన్స్ గ్రాంట్ కూడా గత ప్రభుత్వంలో డబ్బులు అంతా సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టారు, ఏదో పెట్టడం ఎక్కేమన్నారు. నీటిపారుదల వ్యవస్థ లైన్లో పెడతామని అనుకుంటే కనీసం మొన్న మే 30వ తారీఖున 349 కోట్లు ఇచ్చి, అది కూడా రైతుల చేత మళ్ళీ పన్నులు వసూలు చేసుకుని ఆ డబ్బులు పేమెంట్ తీసుకోమని ఇచ్చారు ఆర్డర్స్. అంటే మన దగ్గర నీటిపారుదల వ్యవస్థ ఉన్న వాటిని బాగు చేసుకుంటా కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేని పరిస్థితుల్లో మనకి 52,000 కోట్లతో కొత్త ప్రాజెక్టులు అవసరమా అనేది ఒక సామాన్య రైతు, ముందు రైతు పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నగారు, మేము రైతు వ్యవసాయ కుటుంబం నుంచే 10 ఇంజనీర్లు అయ్యాము, ఇవాళ రిటైర్ అయ్యాము, మళ్ళీ ఉన్నాం. కానీ నేను కూడా 83 నుంచి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరంగా ఇప్పుడు కూడా ప్రైమరీ మెంబర్షిప్ ఉన్నాను తెలుగుదేశం పార్టీలో. మా కుటుంబాన్ని మొత్తానికి ఉంది. కానీ మరి అధినాయకుడికి మరి ఎవరికి ఇచ్చారో ఏంటో తెలియట్లేదు. కానీ ఆ బుర్రలో మరి మన పోలవరం మనకు పోలవరం మనకు మరి ఉన్నది బాగు చేసుకోకుండా, ఉన్న వ్యవస్థల్ని లైన్ చేయకుండా, అసలు చాలా నేను అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్ నీటిపారుదల శాఖలో 5 ఏళ్ల పాటు ఇంజనీర్లకి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. అప్పుడు నేను లస్కర్గా ఉద్యోగం చేస్తున్నప్పుడు నా దగ్గర 20 మంది లస్కర్లు ఉండేవారు బందర్ సెక్షన్లో, 22-21,000 ఆయకట్టుకి. ఇవాళ 2-3 లస్కర్లు ఉంటే గొప్ప, మొత్తం 20. అలాగే ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లస్కర్లు లేరు. పోలీస్ కానిస్టేబుల్ లేని పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా? ఊరుకుంటారా? ఎవరన్నా వెంటనే డీజీపీ నాకు 5,000 మంది పోలీసులు కావాలి అంటారు, వెంటనే అపాయింట్మెంట్ చేస్తారు కదా. మరి అలాంటప్పుడు ఎక్కడో 3 నెలలకి అవుట్ సోర్సింగ్, వాళ్ళకి కూడా జీతాలు లేకుండా అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఏంటండి? కాలువ మీద వ్యవస్థలు నాశనం అయిపోతే, ఒక తూము పోతే, లేకపోతే ఒక షట్టర్ కొట్టుకుపోతే, ఒక డ్యామ్ కొట్టుకుపోతే ఎవరో దానికి బాధ్యులు ఎక్కడ? దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఎవడో ఇంజనీర్ అనేవాడు ఊరినే ఇంజనీర్లు తలిపేస్తారు కదా, తలుపు దించరు కదా.
ముందు తలుపులే లేవు అసలు. ప్రతి స్లూయిస్కి తలుపులు కావాలి, షట్టర్లు కావాలి కదా, షట్టర్సే లేవు. అవి చూసేవాళ్ళు లేక అయ్యే లేవు. నీటి సంఘాలు ఉన్నా కూడా దండగా ఇవాళ మీరు మెయింటెనెన్స్ గ్రాంట్ లేదు. వాటిని నిర్వహించడానికి తలుపు ఎత్తడానికి అక్కడ కట్టడాలే లేవు, గోడలే లేవు. ప్రతి తూంకాడ ముందు ఉన్న వ్యవస్థల్ని ఒక 5,000 కోట్లు 4,000 కోట్లు ఇచ్చి ఈ 80,000 కోట్లు పక్కన పెట్టి 5,000 కోట్లతో ముందు అన్ని ఉన్నటువంటి నీటిపారుదల వ్యవస్థని కరెక్ట్గా సరిచేసి పూర్వం మోడరేషన్ కింద తీసి ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేశారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో మొదలెట్టారు. కానీ అవన్నీ నీటిపారుదల వ్యవస్థ డబ్బులతో బ్రిడ్జిలు కట్టారు, కాకపోతే కిలోమీటర్లు చెప్పిన గోడలు కట్టారు. అంతేగాని కాలంలో ఎవరు రిపేర్ చేయలేదు. మోడరేషన్ పవర్ ఇప్పుడు కూడా మీరు కనీసం ఆ ఉన్న నీటిపారుదల వ్యవస్థ కరెక్ట్గా నడవాలంటే కాలువ మీద అర్జెంటుగా లస్కర్లు అపాయింట్మెంట్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. ముందు అలాగే వర్క్ ఇన్స్పెక్టర్లు అపాయింట్ చేయండి. అప్పుడు అప్పుడు ఉంటే లేకపోతే ఇంతమంది చీఫ్ ఇంజనీర్లు కానీ జూనియర్ ఇంజనీర్లతో దండగా అసలు లస్కర్లు వర్క్ ఇన్స్పెక్టర్లు లేకుండా ఈ చీఫ్ ఇంజనీర్లు కానీ నుంచి ఈ ఇంజనీర్లు అంతా దండగా ఊరిలో కూర్చొని చేసి తీసుకుంటా ఏం పనులు చేయాల్సిన పని వాళ్ళ ద్వారా మెయిన్ అట్లా స్టార్టింగ్ కాలంలో ఎఫెక్టివ్ వాటర్ మేనేజ్మెంట్ అంటారు. అలాంటిది అది దాంట్లో 0% వాళ్ళు నడుస్తుంది వాళ్ళు. మరి ఉన్న ఇంత అత్యంత అవసరమైనటువంటి రంగానికి మీరు అసలు అత్యవసర పనులకి మీరు ఇవ్వకుండా ఎక్కడో భూమి మీద గాలిలో తేలుతున్నట్టుగా 82,000 కోట్లతో ఎక్కడో ఎప్పుడో 30 ఏళ్ళకి అయ్యే 3 ఏళ్ళు కాదు 30 ఏళ్ళకి అయితే గొప్ప పాయింట్ నాకున్నటువంటి వెలుగుండే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను మామూలుగా. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు విజ్ఞతతో ఒక్కసారి ఒక క్షణం అలాగే మీరు 2 ఏళ్ళు ప్రాజెక్టు 3 ఏళ్ళు ఆకుండా నష్టం లేదు. రాయలసీమకు అవసరమే. ముందు రాయలసీమకి మీరు టేకప్ చేసినట్టు గాలిలో నగరి అందరినేవా అవన్నీ ముందు పూర్తి స్థాయిలో పూర్తి చేయండి. ఇంకా నాకు చాలా బాధాకరం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ 50 సార్లు 60 సార్లు పోలవరం రివ్యూ చేసి అంటున్నారు. మరి పోలవరం రివ్యూలో 7.2 లక్షల ఎకరాలు రేపు 2027కో 2028కో పూర్తి చేసినాక మీరు కాలువలు తీసుకెళ్ళి నీళ్ళు ఎక్కడ పెడతారు? పారపోస్తారా మెయిన్ కాలంలో పెట్టుకుని? మీకు ఆ నీళ్లను 7.2 లక్షల ఎకరాలకి మీరు నీళ్ళు ఇవ్వడానికి బ్రాంచెస్ డిస్ట్రిబ్యూటరీస్కి ఇవాటి వరకు మీ కార్యాచరణ ఏది? 2014 నుంచి ఇవాటి వరకు మీరు ఇంతవరకు ఎన్ని ఎకరాలు ఎక్వైర్ చేశారో కాలువలు తవ్వడానికి బ్రాంచెస్ డిస్ట్రిబ్యూటరీస్కి? ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు భూసేకరణ చేస్తారు? ఎప్పుడు మళ్ళీ వాటికి డిజైన్లు డ్రాయింగ్లు ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు అవి కాంట్రాక్టర్కి ఇస్తారు? ఎప్పుడు వాళ్ళు తవ్వుతారు? అలాగే ప్రతి సిస్టంలోనూ బ్రాంచెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫీల్డ్ ఛానల్స్ లేకుండా వాటిని ఉన్న ప్రాజెక్టుల్ని ఉపయోగంలోకి తేకుండా మళ్ళీ కొత్త ప్రాజెక్టు మీద పరిగెడతాం అనేది ఉన్న పిల్లలకి సౌఖ్యం లేకుండా కొత్త పిల్లలకి అంటాం ఎంత మూర్ఖత్వమో ఈ ప్రాజెక్టు కూడా రేగపీయడం అంత మూర్ఖత్వం అని నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా విజ్ఞతతో కొంచెం మళ్ళీ ఒక్కసారి పునరాలోచన చేసి ఉన్న ప్రాజెక్టులకు మీరు పరిపుష్టిని కలిగించి వాటినన్నింటినీ మళ్ళీ వాటిని బ్రింగింగ్ టు ది స్టాండర్డ్స్ అంటారు. వాటి ఏ ప్రమాణాల్లో మళ్ళీ ఒరిజినల్ ప్రమాణాలు ఉన్నాయో ప్రమాణాలుగా కాలువల్ని వాటిని తక్కువ ఖర్చుతో మెయింటెనెన్స్గా కావాల్సినటువంటి మెయింటెనెన్స్ గ్రాంట్ను శుభ్రంగా ఇచ్చి మీరు మళ్ళీ ముందు 2 ఏళ్ల పాటు ఒక 5-6 నెలలు అయిపోయే పని కాలేదు. 2 ఏళ్ళు పడుతుంది ఇవాళ మొదలెడితే. చాలా ఇవాళ చూస్తే చాలా డ్యాములు మన నిర్వహణ లేవు. ప్రధాన డ్యాములు నిర్వహణ లేదు. వెంగళరాయ సాగర్ కాడి నుంచి అటు చిత్తూరు జిల్లా దాకా అన్ని జిల్లాలు తిరిగాను నేను. అసలు ఎక్కడ ఏ ప్రాజెక్టు కాడ కనీసం కరెంటు బిల్లు కట్టింది లేదు, రిలీజ్ చేసేది లేదు. అసలు వాడికి ఆ ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళటానికే దారి లేదు అసలు. అలాగుంది అన్ని ప్రాజెక్టులు, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ మెయిన్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ అన్నీ ఉన్నా వాడికి ఆపరేట్ చేసి తలుపులు ఎత్తుతో దించే లస్కర్లు లేరు, వర్క్ ఇన్స్పెక్టర్లు లేరు. అన్ని రాష్ట్రంలో అన్ని చోట్ల ఇది. ముందు వాటి మీద కేంద్రీకరించండి, ముందు వాటికి ప్రయారిటీ ఇవ్వండి. అది మేము ముఖ్యమంత్రి గారిని నేను ఒక పార్టీ కార్యకర్తగా ఒక ఇంజనీర్గా ఇలా చేస్తాను. అలాగే మీరు మనకి టోటల్గా మేము వ్యతిరేకించట్లా. ముందు మీరు ఈ చిన్న పనులు ముందు చేసి వీటిని ఉన్న వ్యవస్థని సరిదిద్ది అప్పుడు మీరు వెళ్ళండి. వైకుంఠపురం దగ్గర బ్యారేజీ కట్టుకుంటే మనకి ఆ నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ఆయకట్టుకి మీరు సప్లై చేసి ఆ నీళ్లు ఇప్పటికీ వైకుంఠపురం బ్రిడ్జి కట్టి మీరు 6 ఫిల్లింగ్లు చేస్తే 60 టీఎంసీ వస్తుంది. ఈ 60 టీఎంసీని సేవ్ చేసుకుని మీరు కావాలంటే అక్కడ శ్రీశైలంలో మన రాయలసీమగా వాటికి వాడుకోండి. వాటికి కూడా ఇందాక మన వక్తలు చెప్పింది ఏంటంటే వాటికి కూడా ఎక్కడ బ్రాంచెస్ కానీ బ్రాంచ్ కాలాలు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఫీల్డ్ ఛానల్స్ కానీ లేవు. పెద్ద కాలాలు పూర్తి అయినా కూడా వెంటనే మళ్ళీ నీళ్ళు ఇవ్వడానికి ఎక్కడ అవి కూడా మెయిన్ కాలంలో ఉండాల్సింది తప్ప నీళ్ళు ఇవ్వడానికి పిల్ల కాలం ఎక్కడ తడిగా లేవు. వాటి మీద
కూడా దృష్టి సారించాలి. పెద్ద కాలువలు ఎంత ఇంపార్టెంటో చిన్న కాలువలు కూడా అంతే ఇంపార్టెంట్. అది ఎవరో మరి మీకు దృష్టికి పట్టలేదు, ఎప్పుడు అడుగు రివ్యూ జరగలేదు. వాటి గురించి పూర్తి చేద్దాం కనీసం ఒక కార్యాచరణ కూడా ప్రభుత్వం దగ్గర లేనందుకు చాలా బాధగా ఉంది. ఇప్పటికైనా పెద్ద కాలం ఎంత ఇంపార్టెంటో చిన్న కాలం కూడా అంతే ఇంపార్టెంట్గా కార్యాచరణ చేయమని చెప్పేసి నేను గత ఏడాది ఇదే రోజు నేను దసరా పండుగకి బిగ్ టీవీలో కూడా చెప్పాను. నేను పోలవరం బ్రాంచ్ డిస్ట్రిబ్యూటర్స్లో. అలాగే ఇప్పటికైనా పోలవరమే కాకుండా ఉన్న వ్యవస్థ అన్నిటికీ సరి చేసి, పాత వ్యవస్థలన్నిటికీ సరి చేసి షట్టర్స్ బిగించి ముందు అర్జెంటుగా కాలువల మీద లస్కర్లను అర్జెంటుగా అపాయింట్మెంట్ చేయమని చెప్పేసి మరి సాగునీటి పారుదల ప్రాజెక్టుల వ్యవస్థ చాలా ఆందోళనకరంగా ఉన్నది. నిర్వహణలో ఉన్నటువంటి ప్రాజెక్టులు నిధులు కేటాయించి మరమ్మతులు చేసి వాటిని సక్రమంగా వినియోగించుకునేటువంటి దానిపైన గత రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదు. ఈ ప్రభుత్వం కూడా శ్రద్ధ పెడుతూనే ఉన్నాము అని అంటున్నారు తప్ప, వర్షాకాలం కూడా దగ్గరకు వచ్చేసింది, వరదలు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ముందుగా ఋతుపవనాలు కూడా ప్రవేశించాయి. ఇప్పటికైనా దృష్టి సారించి నిధులు కేటాయించి ఆ మరమ్మతుల కార్యక్రమం చేయాలి. శ్రీశైలం దగ్గర రిజర్వాయర్ దగ్గర పెద్ద గొయ్యి పడిందని ఆందోళన నిపుణులే వ్యక్తం చేశారు. అంతకుముందు తుంగభద్ర దగ్గర గేటు కొట్టుకుపోయింది, పులిచెంతల దగ్గర గేటు కొట్టుకుపోయింది, గుండ్లకమ్మ దగ్గర గేట్లు కొట్టుకుపోయినాయి, అన్నమయ్య ప్రాజెక్టే ఏకంగా కొట్టుకుపోయింది. అలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతం కాకూడదని ఈ సమావేశం ప్రభుత్వాన్ని హెచ్చరిక చేసింది. రెండవది, ప్రాజెక్టులు కొత్తగా నిర్మాణంలో ఉన్నటువంటి తెలుగుగంగ కావచ్చు, గాలేనగిరి, హంద్రీనేవా, వెలిగొండ, వంశధార ప్రాజెక్టులు, తోటపల్లి బ్యారేజీ, ఉత్తరాంధ్ర మొదలుకొని రాయలసీమ వరకు అన్ని ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్న వాటికి అధిక నిధులు కేటాయించి ఒక 2-3 సంవత్సరాల వ్యవధిలోనే అన్నీ పూర్తి అయ్యేటట్టుగా శ్రద్ధ పెట్టాలని, వాటికి బడ్జెట్లో నిధులు అధికంగా కేటాయించాలని ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని మేము అభిప్రాయపడ్డాం. మూడవది, కృష్ణానది జలాలపైన ఉభయ తెలుగు రాష్ట్రాలకు మధ్య వ్యాజ్యం నడుస్తున్నది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరుపుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల ప్రమాదం తెచ్చిపెట్టేటువంటి వాదనలు, పరివాహక ప్రాంతమని, బేసిన్ బయట ఉన్నటువంటి ప్రాజెక్టులని రకరకాల వాదనలు తీసుకొస్తున్నది. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ న్యాయవాదుల టీమును కూడా ఇప్పటి వరకు నియమించకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఏ తరహా వాదనలు వినిపిస్తారో, కృష్ణానది జలాల హక్కులను పరిరక్షిస్తుందా లేదా ఈ ప్రభుత్వం అని సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టులో కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు పైన, అలాగే ఇతర అంశాలపైన కూడా విచారణ జరుగుతున్నాయి. అది కూడా కృష్ణానది జలాలకు సంబంధించిన హక్కుల మీదనే పోరాటం. న్యాయ పోరాటం సుప్రీంకోర్టులో చేయాలి, ట్రిబ్యునల్ ముందు చేయాలి. వాటిని పరిరక్షిస్తేనే ఇవాళ రాయలసీమలో కానీ ప్రకాశం జిల్లాలో నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు నీరు లభిస్తుంది, ఆ ప్రాంతం ఎడారి కాకుండా నివారించబడుతుంది అనేటువంటి బలమైనటువంటి అభిప్రాయం వ్యక్తమైంది. ఇక పోలవరం బనకచెర్ల అనేటువంటి ప్రాజెక్టు కొత్తగా ముందుకు తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకంలో మాకు పోలవరం, బనకచెర్ల, సోమశిల ద్వారా గోదావరి, కృష్ణ, పెన్నా నదుల అనుసంధానం పట్ల ఏకీభావం ఉన్నది. కానీ బొల్లాయిపల్లి నుంచి నల్లమల అడవుల్లో 27-28 కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వి బనకచెర్లకు తీసుకెళ్లి కృష్ణానది జలాలపైన ఆధారపడి నిర్మించిన ప్రాజెక్టులకు గోదావరి నీటిని 45 అడుగుల ఎత్తు నుంచి సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతానికి ఎత్తిపోతల ద్వారా 4,000 మెగావాట్ల విద్యుత్తును వినియోగించి 82,000 కోట్ల రూపాయలు ప్రస్తుత అంచనా ప్రకారం నిర్మించి నీళ్ళు ఇస్తాము, రాయలసీమకి సస్యశ్యామలం చేస్తామంటే అది మోసపూరితమైన మాటగా మిగిలిపోతుంది. బొల్లాయిపల్లి, బనకచెర్ల అనేటువంటి ఆ భాగాన్ని విరమించుకోవాలి. ఈ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్న వాటికి ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేసి ప్రయోజనాలు వనగొచ్చాలని
సమావేశం ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ అన్ని అంశాలను కూడా మైనర్ ఇరిగేషన్ మొదలుకొని భారీ నీటిపారుదల ప్రాజెక్టుల వరకు, నదీ జలాల అంశాల వరకు, ముఖ్యమంత్రి వరకు, మంత్రి వరకు, అధికారుల వరకు తీసుకెళ్ళి తెలియజెప్పి మా అభిప్రాయాలకు వాళ్ళని తెలియజేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని మేము కోరబోతున్నాం. మీ పేరు చెప్పండి. టి లక్ష్మీనారాయణ, ఒక సామాజిక కార్యకర్త.